నేను ఈ పాఠశాలకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇక్కడ టీచర్స్ అందరికీ చెప్పడం జరిగింది. పాఠశాలలో ఒక నేచర్ క్లబ్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దామని. అందులో ముఖ్య ఉద్దేశంగా మన పాఠశాల ఇన్ఛార్జ్ మేడం స్వర్ణలత మేడం గారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న టీచర్లందరూ ఈ నేచర్ క్లబ్ని ఎస్టాబ్లిష్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కాన్ఫర్ చేయడం ద్వారా వెంటనే స్పందించారు టీచర్స్ అందరూ. అది చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఈరోజు ఆ సంతోషం ఇంకా 10 ఎక్కువైంది. ఒక క్లబ్ని ఇంత చక్కగా ఏర్పాటు జరగడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు విద్యార్థులు మీరంతా కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. అది కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ నేచర్ క్లబ్లో కొన్ని కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ యొక్క ఉద్దేశాలు ఏంటనేది మేడం చాలా చక్కగా చెప్పారు. అది విద్యార్థులందరూ నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మరొకసారి చెప్పాలి ఏంటిదంటే, ఇప్పుడు పర్యావరణం అనేది మనకు చాలా ముఖ్యం. దానిని మనం మానవులుగా మనం ఏం చేస్తున్నాం, మన యొక్క అవసరాలు ఎక్కువ అవుతున్నాయి బాగా. ఆ అవసరాలు ప్లస్ మన యొక్క జీవన శైలి చాలా సులువుగా చేసుకోవడం కోసం ఈ పర్యావరణాన్ని మనం పాడు చేస్తున్నాం. అవునా కాదా? అవునా? ఉదయం లేచిన దగ్గర నుంచి మనం రాత్రి పడుకునేదాకా చూస్తుంటే మనం ప్రతిదీ పొల్యూట్ చేస్తూనే ఉన్నాం. ప్లాస్టిక్లు వాడుతూనే ఉన్నాం. అవునా? మార్నింగ్ స్టార్టింగ్ బ్రష్ అవుతుంది కదా, బ్రష్ ఏంటి? ప్లాస్టిక్. అవునా? ఇట్లా ఈ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అనేది ప్రపంచవ్యాప్తంగా లెక్కేస్తే, మనం ఉదయం నుంచి ఒక్క వ్యక్తి కనుక లెక్కేస్తే కొంత అవుతుంది. అదేవిధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ లెక్క తీసామనుకోండి, మన భూమి పొరల్లో ఆ ప్లాస్టిక్ అంతా చేరిపోయి మన భూమి యొక్క పొరలను ప్లస్ పర్యావరణాన్ని, చెట్లను, గాలిని, మళ్ళీ వాటిని మండిస్తే వాయు కాలుష్యం, ఇట్లా రకరకాల కాలుష్యాలు అనేవి ఏర్పడుతున్నాయి. అవునా? కానీ ప్రాథమిక దశలో ఇక్కడ మార్పు అనేది ఎక్కడ జరగాలి? మన దగ్గర జరగాలి. అవునా? మనం ప్రపంచం అంతటా మార్చగలమా? ప్రపంచం మొత్తాన్ని మార్చగలమా? మార్చలేము. కానీ మనం ఒక పాఠశాల విద్యార్థిగా, నేను ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ఈ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్గా మన బాధ్యత ఏంటిది? ఈ పాఠశాల మనది కాబట్టి ఈ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రాథమికంగా. అవునా? ఫస్ట్ మనం పరిశుభ్రంగా ఉండాలి. ఈ పర్యావరణంలోనికి ఎటువంటి పొల్యూటెంట్స్ అంటే ఈ కారకాలను పర్యావరణంలోనికి చేర్చకుండా చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. స్ట్రైట్గా కూర్చోండి, వినాలి. మీరు క్లబ్ మెంబర్స్గా యాడ్ అయ్యారు కాబట్టి మీరు వినడం మాత్రమే కాకుండా ఈ ప్రతి విషయాన్ని మీ జీవన శైలిలో ఆచరణలోనికి తీసుకొని రావాలి. అప్పుడే క్లబ్ యొక్క ఉద్దేశం అనేది నెరవేరుతుంది. అవునా కదా? అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్స్, ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పారు, క్లాస్ రూమ్స్ శుభ్రంగా ఉంచుకోవాలి, మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, మీ ఇంట్లో ఎనర్జీ వేస్ట్ కాకుండా చూసుకోవాలి, మీ పాఠశాలలో ఎనర్జీ వేస్ట్ కాకుండా చూసుకోవాలి. చాలా విషయాలు చెప్పేశారు మేడం. అవునా? ఇవన్నీ కూడా యాజ్ ఎ గ్రూప్లో మీరందరూ కూడా ఒక్కొక్క కమిటీలో మెంబర్గా ఉన్నారు. అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కమిటీలో మెంబర్గా ఉన్నారు కదా. మీరు ఆ కమిటీలో మెంబర్గా ఉండడం వల్ల ఆ కమిటీ యొక్క ఉద్దేశాలు ఏంటిది, వాటన్నిటిని పాఠశాలలో ప్రతి ఒక్కరికి చెప్పడం చేయాలి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆచరణలోనికి తీసుకురావడంగా చేయాలి. అర్థమవుతుందా? దీనివల్ల ఏం లాభం? అయితే ఇదంతా మనం చేయలేమా? దీనికోసం ఖచ్చితంగా ఒక క్లబ్ని ఏర్పాటు చేసుకోవడం అవసరమా? మరి ఇట్లా గ్రూప్గా ఏర్పడడం అవసరమా అనే డౌట్ రావచ్చు మీకు. అవునా? అయితే అవసరమే. ఎందుకు అవసరం? ఎవరైనా చెప్పగలరా? ఎందుకనంటే పాఠశాలలో ఒక వ్యక్తికి ఆ బాధ్యతలను ఇచ్చామనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని పాటించాలని ఏం లేదు కదా. అవునా? ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో ఒక్కొక్క కమిటీని ఏర్పరచుకొని ఆ కమిటీలో బాధ్యతగా తీసుకున్నాం అనుకోండి, అది మనకు ఏమవుతుంది, అంటే వర్క్ అనేది ఏమవుతుంది,